అందరికీ నమస్కారం. స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు నువ్వు ముగ్గురికి సహాయం చేయి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేస్తారు. ఈ మాట ప్రజలకు ఎక్కలేదు, కానీ ఫేక్ కంపెనీలకు బాగా ఎక్కింది. దీనినే చైన్ లింక్ ప్రాసెస్ అంటారు. ఇలాంటివి చాలా కంపెనీలు ప్రజలతో తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభం పొందండి అంటూ స్కీమ్స్ పెట్టాయి. ప్రజలు కూడా మేమేం తక్కువ తిన్నామని వందల్లో వేలల్లో కాదు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. చివరికి కంపెనీలు బోర్డు తిరగేశాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు డిపాజిట్ కట్టించి ఫేక్ సర్టిఫికేట్తో బ్యాక్డోర్ ఎంట్రీ అని జాబ్లో జాయిన్ చేస్తారు. చేరిన కొద్ది రోజులకే మనవాడు రోడ్డున పడతాడు. ఈ మధ్య బాగా వింటున్న పదం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఇందులో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. ఇవే కాదు, ఫేక్ వీసా, పాస్పోర్ట్, ఫేక్ చిట్ ఫండ్ కంపెనీస్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఇలా ఎన్నెన్నో మోసాలు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆన్లైన్ యాప్స్లో పెట్టుబడి పెట్టి మోసపోవద్దు అని. ప్రభుత్వం మాటలు కూడా పెడచెవిన పెట్టిన ప్రజలు కుచ్చు టోపీలు పెట్టించుకుంటున్నారు. పెద్దలు చెప్పారు కష్టే ఫలి అని. మనం తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని ఆన్లైన్ యాప్స్ వేటలో పడ్డాం. కష్టం నమ్మితే ఫలి, ఆన్లైన్ యాప్ నమ్మితే బలి. నాకు వీడియో చేయడానికి గంట పట్టింది, మీరు లైక్ చేయడానికి సెకండ్ పడుతుంది. వీడియో వాల్యుబుల్ అనుకుంటే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.